వెల్కమ్ బ్యాక్. గూగుల్ రీసెంట్ గా ఫైర్ బేస్ స్టూడియోని లాంచ్ చేసింది. ఈ ఏ బేస్డ్ యాప్ ఏదైతే ఉందో ఇది ఎంత అంటే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందంటే మీరు లిటరల్ గా కంప్లీట్ యాప్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా ఇన్స్టెంట్ గా సెకండ్స్ లో ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఫ్రీగా. ఇది కూడా అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఒక యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. నాకు ఇది కావాలి అంతే. మీరు ఎన్ని డీటెయిల్స్ ఇస్తారో అన్ని ఇవ్వండి, లేదా మీకు ఎంత డీటెయిల్స్ తెలుసో అంత ఇవ్వండి. ఇన్స్టెంట్ గా ఒక ఐడిని బ్యాక్ ఎండ్ లో వాడి మీకు కంప్లీట్ అన్ని డౌన్లోడ్ చేసుకొని అన్ని ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీగా హోస్ట్ కూడా చేసి మీకు లింక్ అయితే ఇచ్చేస్తుంది. ఇంత సింపుల్ గా మీరైతే యాప్స్ క్రియేట్ చేయొచ్చు ఫైర్ బేస్ స్టూడియో నుంచి. మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేసి అయితే చూద్దాం. అంటే మీ ఏమి ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. లిటరల్లీ 2 to 3 minutes యూజ్ చేసి కంప్లీట్ యాప్ క్రియేట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేసి చూద్దాము. లెట్ సపోజ్ ఒక సింపుల్ యాప్ ఏదైనా అనుకుందాం. మనకు రెగ్యులర్ గా కావాల్సింది ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ మేకర్, ఇలాంటివి రెగ్యులర్ గా మనకు అవసరం అవుతాయి కదా. అంటే ఎవరైనా అప్లోడ్ చేయమన్నప్పుడు అలాంటిది ఏదైనా అనుకున్నాం. అండ్ యాప్ విచ్ విల్ కన్వర్ట్ ఇమేజెస్ ఇంటూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ విత్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్, బ్లాక్, వైట్. సో అంటే మన యాప్ ఏంటంటే మనం ఏ ఇమేజ్ అప్లోడ్ చేసినా కూడా అది పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ గా కన్వర్ట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ కూడా మనకి ఇస్తుంది, బ్లాక్ అండ్ వైట్ చూస్ చేసుకునేలాగా. సో ఇలాంటి యాప్ ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలో మనం అనుకుందాం. వీటితో పాటు మీకు ఏదైనా ఒక ఇమేజ్ ఉందనుకో, అది కూడా అప్లోడ్ చేసి ఈ టైప్ లో యాప్ కావాలన్నా కూడా ఇది చేస్తుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది క్రియేట్ చేస్తున్నాం అనుకుందాం. మనం చేయాల్సింది ఏంటంటే ప్రోటోటైప్ విత్ ఏ అనేది మనం ఇక్కడ క్లిక్ చేయాలంతే. బ్యాక్ ఎండ్ లో ఇది ఆటోమేటిక్ గా యాప్ బిల్డ్ చేస్తుంది మనకు. మనం చూద్దాం అది కూడా ఎలా చేస్తుంది బ్యాక్ ఎండ్ లో. ఇది కూడా మనం కంప్లీట్ గా లైవ్ గా కూడా చూడొచ్చు. సో ఇది ప్రోటోటైప్ అంటే నార్మల్ ప్రాంప్ట్. మీకు అసలు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. జస్ట్ దీనికి ఒక నేమ్ ఇచ్చింది, ఏమని పాస్పోర్ట్ ప్రో అని ఇచ్చింది. మీరు ఏదైనా ఎడిట్ చేయాలా చేసుకోవచ్చు. నేమ్ ఏమన్నా మార్చాలా, నాకు ఇది వద్దు, పాస్పోర్ట్ ఫోటో మేకర్ ఇది కావాలనుకున్నాం మన యాప్. సో ఇవి ఫ్యూచర్స్, ఇవి స్టైల్ గైడ్ లైన్స్ ఇవి. సో ఇది మనకైతే చెప్తుంది నార్మల్ గా అయితే. నేను ఇది సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనం ప్రోటోటైప్ దిస్ యాప్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ క్రియేట్ చేస్తే యాప్ బిల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్విచ్ టు కోడ్ అని ఉంది కదా. ఇది మనం క్లిక్ చేసామంటే బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తుంది ఈ ఫైర్ బేస్ స్టూడియో అని మనం చూడొచ్చు. కంప్లీట్ ఒక విజువల్ స్టూడియో కానీ ఇలాంటి ఐడీస్ ఏమైనా మనం డౌన్లోడ్ చేసుకొని కోడ్ రాస్తాము. రకరకాల ప్యాకేజెస్ కానివ్వచ్చు, లైబ్రరీస్ కానివ్వచ్చు, అన్ని ఇన్స్టాల్ చేసి ఒక్కొక్కటి కోడ్ రాస్తే మనం ఇలాంటి యాప్స్ బిల్డ్ చేయొచ్చు కదా. బట్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ గా దీనికే ఒక ఐడి ఉంది, ఇదే కోడ్ రాసేస్తుంది, కంప్లీట్ అన్ని చేసేస్తుంది. ప్రతి ఒక్క ప్యాకేజ్ ని ఇది ఫిల్ చేసేస్తుంది. మీరు అన్నిట్లో కోడ్ చూడొచ్చు, ఎంతవరకు రాస్తుంది, ఏమేమి రాస్తుంది, కాంపోనెంట్స్ ఏవే ఉన్నాయి అన్ని కూడా మనం చూడొచ్చు. కాంపోనెంట్స్ ఏవే ఉన్నాయి, ఏమేమి కోడ్ రాస్తుంది అన్ని కూడా మనం చూడొచ్చు. కంప్లీట్ గా ఇదే చేసేస్తుంది. మనం ఏమీ ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం రాయలేదు, ఆటోమేటిక్ గా అదే రాసేస్తుంది. సో ఇంత ఫాస్ట్ గా, ఇంత ఈజీగా ఇది రాసి హోస్ట్ కూడా చేసేస్తుంది. సో మనకి ఇవన్నీ అవసరం లేదు. బ్యాక్ ఎండ్ లో కోడ్ రాస్తుంది. సో మనకి అసలు కోడింగ్ నాలెడ్జ్ లేదనుకున్నాం, ఏమీ అవసరం లేదు. ఇక్కడ ప్రోటోటైప్ ఉంది కదా, ఇక్కడ మనం జస్ట్ కూర్చొని రిలాక్స్ అవ్వాలి. మన ప్రాంప్ట్ ఇచ్చేసి బ్యాక్ ఎండ్ లో ఇది చేసేస్తూ ఉంటుంది అంతే. సో ప్రతి ఒక్క యాప్ అప్డేట్ చేస్తుంది, ఏమైనా ఎర్రర్స్ ఉంటే చేస్తుంది, టెస్టింగ్ చేసేస్తుంది, అన్ని చేసేస్తుంది. మనం చేయాల్సిందల్లా మనకి వీటిలో ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ రాయాలంతే. సో అయిపోయింది, మన యాప్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 minutes పట్టిందా? 2 minutes కూడా పట్టలేదు, కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇమేజ్ అప్లోడ్ చేసి టెస్ట్ చేస్తాను. సో నా ల్యాప్టాప్ లో ఉన్న ఇమేజ్ ఏదైనా ఒకటి అప్లోడ్ చేసి నేను టెస్ట్ చేస్తాను. సో ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి మనము దాన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నార్మల్ గా ఇలాంటి కాకుండా ఏదో ఒక ఇమేజ్ మనం ఇచ్చాం, ఇమీడియట్ గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయమన్నారు. మనం స్టూడియోకి వెళ్ళి తీసుకోలేము, మన దగ్గర ఉన్న ఫోటోస్ అయితే మనం ఇస్తాము. ఇక్కడ డౌన్లోడ్ అయిన ఆప్షన్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో సింపుల్ గా మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ టైప్ లో మనం ఇన్స్టెంట్ గా కూడా యాప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు ఇది యూజ్ చేసి. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా ఒక యాప్ క్రియేట్ చేశాక, అంటే ఏమైనా మీకు ఎర్రర్స్ అలా అనిపిస్తే పక్కనే మీరు జెమినీ అయితే వీళ్ళు కొలాబ్, అంటే జెమినీ అంటే గూగుల్ దే కాబట్టి మీరు ఇక్కడ ఏదైనా టైప్ చేయొచ్చు. ఓకే నాకు ఈ ఫ్యూచర్ నచ్చలేదు, ఒక నాకు ఈ నేమ్ మార్చాలి, లేదా నాకు ఇంకా ఏదైనా కావాలని మీరు ఇక్కడ రాస్తే సెకండ్స్ లో అయితే మీకు కోడ్ చేంజ్ చేసి యాప్ అయితే అప్డేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ షేర్ అని ఇది క్లిక్ చేస్తే న్యూ విండోలో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ లింక్ ని ఎవరికైనా షేర్ చేశారనుకోండి, ఎవరైనా కూడా ఈ యాప్ ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఇక్కడ మీరు లింక్ కానీ క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది, మీ ఫోన్ తో స్కాన్ చేసి మీ మొబైల్లో కూడా ఓపెన్ చేయొచ్చు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే
మీ పోర్ట్ఫోలియో లాంటి వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి నాకు ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ కావాలి అంటే అది కూడా ఇన్స్టెంట్గా అయితే మీకు చేయించేస్తుంది. ఆ లింక్ని మీరు ఈజీగా కూడా ఎవరికైనా షేర్ చేయొచ్చు. సో ఇంత సింపుల్ గా ఈ ఫైర్ బేస్ స్టూడియో అనేది ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి మన యాప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. నేను ప్రీవియస్ గా కూడా ఫైల్ ఫోర్జ్ అని ఒకటి క్రియేట్ చేశాను ఇక్కడ. ఇది కూడా కూల్ యాప్. అంటే మనం ఏ ఫైల్స్ అయినా కూడా సైజ్ తగ్గించవచ్చు, పిడిఎఫ్స్ అయినా ఇమేజెస్ అయినా ఏదైనా కూడా. దాంతో పాటు మనం ఏదైనా కన్వర్ట్ చేయాలన్నా అంటే జేపీజే నుంచి పీడిఎఫ్ కానీ పీడిఎఫ్ నుంచి పిఎన్జీ కానీ ఇలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను ఒక ఇమేజ్ అప్లోడ్ చేసామా, అప్లోడ్ చేసిన ఇమేజ్ ని పీడిఎఫ్ గా అయినా పిఎన్జీ గా అయినా ఏదైనా కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. లెట్ సపోజ్ నేను ఒక జేపీజీ ఇమేజ్ అప్లోడ్ చేసిన ఇక్కడ ఫైల్ సైజ్ కూడా మీరు తగ్గించాలా పెంచాలా నార్మల్ గా చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మీ ఇక్కడ కన్వర్ట్ ఫైల్ అని మీరు క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ గా అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ కన్వర్టెడ్ ఫైల్ అంటే అంత సింపుల్ గా అయితే మీరు యాప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు ఫైర్ బేస్ స్టూడియో యూజ్ చేసి. మీరు చేయాల్సిందల్లా సింపుల్ గా మీ ప్రాంప్ట్ ఇవ్వడం ఉంటాయి. దీన్ని యూజ్ చేసి లైక్ అమేజింగ్ మేబీ ద ఫ్యూచర్ ఆఫ్ యాప్ డెవలప్మెంట్ అనేది ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందో మనకు తెలుసు. మనం ప్రీవియస్ గా bolt.new అని ఒక వెబ్సైట్ యూజ్ చేసి ఎలా యాప్స్ క్రియేట్ చేయొచ్చు, ఎలా పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేయొచ్చు అని మనం అయితే మాట్లాడుకున్నాం ప్రీవియస్ గా కూడా. ఇది దానికన్నా కూడా చాలా అడ్వాన్స్డ్. అంటే మనం డీటెయిల్స్ చాలా తక్కువ ఇస్తున్నాం. జస్ట్ ఒక సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇస్తున్నాం, ఫ్రీగా హోస్ట్ చేసుకోవచ్చు, మొబైల్లో ఓపెన్ చేయొచ్చు. సో అంత ఈజీ యాప్ డెవలప్మెంట్ అదే షాకింగ్ అయితే ఉంది. ఈ డెవలపర్ కమ్యూనిటీ మొత్తం కూడా షేర్ చేస్తుంది ఇది. సో ఇంత సింపుల్ గా ప్రతి ఒక్కరు యాప్స్ కానీ క్రియేట్ చేయగలిగితే ఫ్యూచర్ ఆఫ్ యాప్ డెవలప్మెంట్, ఫ్యూచర్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ ఏమవుతుంది అని ఒక క్వశ్చన్ అయితే క్రియేట్ అవుతుంది, డైలమా అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అంటే ఏదో ఒక విధంగా లెట్ సపోజ్ మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా మీ రెజ్యూమ్ ని ఒక షేరబుల్ లింక్ లో పెట్టాలనుకుంటున్నారు. మీ రెజ్యూమ్ ని కాపీ పేస్ట్ చేసి సో అదే ఒక షేరబుల్ లింక్ లో ఇవ్వమని చెప్తే అది కూడా ఇచ్చేస్తుంది సింపుల్ గా. సో ఇలాంటివి ట్రై చేయొచ్చు. అంటే కూల్ గా ఉంటాయి కదా. జస్ట్ మీ రెజ్యూమ్ ని కాపీ పేస్ట్ చేసి ఆ వెబ్సైట్ ని మీరు ఇవ్వమని చెప్తే దాన్ని ఒక వెబ్సైట్ లింక్ లా ఇస్తుంది. మీరు ఇక్కడ షేరబుల్ లింక్ యూజ్ చేసి ఎవరికైనా కూడా ఇది షేర్ చేయొచ్చు. సో ఇంత సింపుల్ గా మీరు యాప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు ఈ ఫైర్ బేస్ స్టూడియో నుంచి. మీరు కూడా ట్రై చేసి మీరు ట్రై చేసి వచ్చిన అవుట్పుట్ ని కామెంట్స్ అయితే పేస్ట్ లింక్ ని నేను కూడా చెక్ చేస్తాను మీరు ఎంత బాగా చేశారో అనేది. అండ్ మీ ఛానల్ కి న్యూ విస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీ కెరీర్ కి హెల్ప్ అయ్యే కంటెంట్, ఏఐ గురించి న్యూస్ కానీ ట్రెండ్స్ కానీ అన్ని మన ఛానల్లో రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఏది మిస్ అవ్వకండి, అది కూడా తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇఫ్ యూఆర్ న్యూ విజిటర్. ఆల్సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఒక కూల్ థింగ్ చూసారు అని మీకు అనిపిస్తే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.